ఒకే రోజు 3 సార్లు ఎప్పుడన్నా మోసపోయారా? మేము మోసపోయామండి. 1కి 3 సార్లు. నాసిక్, అలానే త్రయంబకేశ్వరంలో, అలానే షిరిడీలో కూడా ఇలానే జరిగింది. ఆ 2 ప్లేసెస్‌లో ఎలా మోసపోయామనేది ఈ వీడియోలో చెప్తాను. అయితే ఈ వీడియో కంప్లీట్‌గా చూసేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మేము హైదరాబాద్ నుంచి షిరిడీకి ఎందుకు వెళ్ళాము, అక్కడ ఏమేమి చూసాము అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. ఈ వీడియో చూసే ముందు ఒకసారి ఆ వీడియోని కూడా చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. అలానే వీకెండ్‌లో వెళ్ళామని చెప్పాను కదా! ఒకరోజు షిరిడీ మొత్తం కంప్లీట్ చేసాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5:30కి షిరిడీ నుంచి త్రయంబకేశ్వరం స్టార్ట్ అయిపోయాము. షిరిడీ నుంచి త్రయంబకేశ్వరం వెళ్ళాలంటే మనకి 2½ అవర్ జర్నీ పడుతుంది. మనకి 3500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఒక 7 సీటర్ కార్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ప్యాకేజ్‌లో త్రయంబకేశ్వరం, నాసిక్, అలానే ముక్తిధామ్ కూడా చూపిస్తారనమాట. ఇవన్నీ ప్యాకేజెస్. వీటితో పాటు ఇంకా కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. అవేంటంటే శనిసింగనాపూర్ ఒకటి, ఎల్లోరా కేవ్స్, భీమశంకర్ జ్యోతిర్లింగం, వీటన్నిటిని కూడా మనకు చూసే వీలుంటుందనమాట. మేము వెళ్ళినప్పుడు భీమశంకర్ జ్యోతిర్లింగం ఆ టెంపుల్‌ని కొంచెం క్లోజ్ చేశారంట కొన్ని డేస్ వరకు. ఎందుకంటే అది రెనోవేషన్ జరుగుతుంది అనేసి క్లోజ్ చేశారు అన్నారు. ఎల్లోరా కేవ్స్ ఒకటి, శనిసింగనాపూర్ అయితే చూడొచ్చు. మేము ఇక్కడికి వచ్చేసరికి 7:30 అలా అయిపోయింది. మేము వెళ్ళింది మాఘ పౌర్ణమి రోజనమాట. సండే వచ్చింది కదా! చాలా ఫ్రీగా, చాలా బాగా దర్శనమైంది. అప్పుడే మేము వెళ్ళే టైంకి స్వామివారికి అభిషేకం చేస్తా ఉన్నారు. ఇక్కడ కార్ ఆపారు మనకి ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడి నుంచి నడుచుకుంటూ లోపలికెళ్ళాలి. ఆ ఎడ్జ్‌లో కనపడుతుంది కదా! అదే టెంపుల్. టెంపుల్ వెనక అన్ని కొండలనమాట. ఈ కొండల్లోనే మనకి గోదావరి మాత పుట్టింది అని చెప్తారు. ఇవి బ్రహ్మగిరి పర్వతాలు. గోదావరి నది పుట్టిన ప్లేస్ చూడాలి అంటే కొండపైకి ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళి చూడొచ్చు. చెప్పాను కదా! మోసం జరిగింది అని. అంటే మోసం అంటే పెద్ద పెద్ద మోసమేం కాదు. చిన్న చిన్నవే అనమాట. కానీ మనకలా అనిపిస్తది. వాళ్ళేమో ఒక బిజినెస్ లాగా అనమాట. చెప్పులు పెట్టుకోవాలి అంటే వాళ్ళ దగ్గర ఏదన్నా ఒక పువ్వులు కానీ, లేకపోతే ప్రసాదం కానీ తీసుకుంటేనే అలౌ చేస్తారనమాట. లేకపోతే చెప్పులు పెట్టుకోవడానికి ఉండదు. సరే ఎక్కడన్నా పెట్టుకుందామా అంటే పక్కన వాళ్ళు ఇది మా ప్లేసు. మీరు మా దగ్గర ఏమన్నా కొంటేనే పెట్టుకోండి లేకపోతే లేదు అని చెప్తున్నారు. అలా అడుగుతూ అడుగుతూ టెంపుల్ ముందుకొచ్చేసి ఇంకా టెంపుల్ ముందు అలా పూల బుట్ట ఒకటి తీసుకొని ₹100 పెట్టి చెంపులు అక్కడ కవర్‌లో పెట్టేసి వెళ్ళిపోయాము లోపలికి. మేము ఈ దర్శనానికొచ్చే ముందు రోజు ₹200 టికెట్స్ ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. వాటిని చేసుకొనొచ్చామనమాట. మామూలుగా ఫ్రీ దర్శనం కూడా ఉంది. ఇవైతే కొంచెం త్వరగా వెళ్తాం కదా దర్శనానికి. అందుకోసమని ₹200 టికెట్. చెప్పాను కదా! మేము వెళ్ళిన రోజు మాఘ పౌర్ణమి అనమాట. పౌర్ణమి రోజు దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. అసలు తోసుకోవడం కానీ, నెట్టుకోవడం కానీ వాళ్ళ ఏం లేదు. చాలా ప్రశాంతంగా జరిగింది. ఎర్లీ మార్నింగ్ దర్శనమే గదా! లోపలికెళ్ళాక స్వామివారిని, శివయ్యని మనం కిందిగా భూమికి కింద ఫ్లోర్‌కి ఎలా చూస్తామో అలా కిందికి చూసినట్టు చూడాలి. మనకక్కడ స్వామి కనపడకపోతే ఆపోజిట్‌లో పైన ఫ్లోర్‌కి స్వామికి కరెక్ట్‌గా ఆపోజిట్‌లో పైన మిర్రర్ ఉంటుందనమాట. ఆ మిర్రర్‌లో చూడండి అని చెప్తారనమాట. క్యూ లైన్‌లో ఉన్నప్పుడు మనకి ఎల్ఈడీస్‌లో స్వామివారిది లైవ్ వస్తూనే ఉంటుంది. దానితో పాటు మీరు స్వామిని చూడాలి అనుకుంటే కింద వైపు చూడకపోతే ఆపోజిట్‌లో మిర్రర్‌లో చూడండి అని స్క్రోలింగ్ కూడా వస్తూనే ఉంటుంది. మేము ఫస్ట్ చూసి ఏంటి ఇలా చెప్తున్నారు అనుకున్నాం. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైందనమాట. మీకు తెలుసు కదా! 12 జ్యోతిర్లింగాల్లోకి చాలా డిఫరెంట్ అనమాట. 3 ముఖాలు కలిగినటువంటి జ్యోతిర్లింగం అనమాట ఇది. ఇక్కడ స్పెషల్ మనకి లోపల స్వామి భూమిలోకి 3గా ఉంటారనమాట. 3 కన్నులుగా ఉంటారనమాట. బయట చూస్తున్నారు కదా ఇక్కడ ఫేసెస్. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. దూరం నుంచి కూడా చాలా క్లారిటీగా ఫేస్ నవ్వుతున్నట్టుగా కనిపిస్తుంది కదా! లోపలికెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని బయటకొచ్చాము. కరెక్ట్‌గా టెంపుల్‌కి ఇటువైపు ఆపోజిట్‌లోనే త్రిశూలము. చూడండి ఎంత బావుందో. లోపల మనకి ఇంకొకటి కూడా అనమాట. ఎవరైనా రుద్రాభిషేకం చేసుకోవాలనుకున్నా, స్వామివారికి ఇంకేదైనా పూజ చేపించుకోవాలనుకున్నా లోపల పంతులు గారులు చాలామంది ఉంటారు. వాళ్ళు మనల్ని అడుగుతున్నారనమాట. మీరేమన్నా అభిషేకం చేయించుకుంటారా? రుద్రాభిషేకం కానీ, ఇంకా ఏమైనా పూజలు చేయించుకుంటారా అని అక్కడ స్వామికి ఎదురు మండపంలాగా ఉందనమాట టెంపుల్‌లో. ఆ ప్లేస్‌లో కూర్చొని చేపిస్తున్నారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా! గోపురం ఉన్న ప్లేస్ కాకుండా ఈ ముందు ప్లేస్‌లోనే స్వామి పూజారులు మనకు పూజ చేపిస్తున్నారనమాట. ఇక్కడి నుంచి బయటకొచ్చాక టెంపుల్ వెనక కోనేరుంది. అలానే బయటకొచ్చిన తర్వాత చూడు చిన్న చిన్న మండపాలుగా ఉన్నాయన్నమాట. చూసారా ఇక్కడ 2 శివలింగాలు ఉన్నాయి కదా! ఒక దాంట్లో లోపల స్వామి ఎలా ఉంటారో కరెక్ట్‌గా రెప్లికా లాగా ఉంటుందన్నమాట ఇక్కడ ఈ ప్లేసు. అలానే ఒక చిన్న గుడిలో ఇంకొక శివలింగానికి మేము నమస్కారం చేసుకొని ఇలా బయటకొచ్చిన తర్వాత పంతులు గారొచ్చి స్వామికి అభిషేకం చేస్తున్నారు. మేము కూడా నమస్కారం చేసుకొని బయటకొచ్చాము. ఇలా బయటకొచ్చిన తర్వాత గాయత్రి మాత టెంపుల్ ఉంది. అసలు గాయత్రి మాత అయితే ఎంత బాగున్నారండి. అసలు ఎంత అందంగా ఉన్నారో. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసారంట. అక్కడ మనకు బోర్డ్ కూడా ఉంది స్వయంభూ అమ్మవారు అనేసి. ఇక ఇక్కడి నుంచి షాపింగ్ లాగా అనమాట. ఇంకా అన్నీ శంకులు,
చాలా గ్రామాలు అవన్నీ ఉన్నాయి. అవి నిజమో కాదో తెలీదు కానీ చాలా అయితే అమ్ముతున్నారు. రుద్రాక్షలు. రుద్రాక్షల్లో కూడా చాలా చాలా రకాలున్నాయి. చెట్లుకే పెట్టేసి, కొమ్మలకే పెట్టేసి ఉన్నాయి. ఇంక బయటకొచ్చేసాము. ఈ బయటకొచ్చిన తర్వాత పెద్ద కోనేరుందనమాట. చెప్పాను గదా! గోదావరి మాత ఇక్కడ ఈ కొండల్లో పుట్టిందని. అక్కడి నుంచి వాటర్ ఇక్కడికొస్తాయంట. కోనేరు చాలా స్పెషల్. కోనేరుకి కూడా ఒక నేమ్ ఉంది స్పెషల్‌గా. ఈ కోనేరులో ఎన్ని రకాల చేపలున్నాయో, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. దాదాపు 9 అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని నాసిక్ వెళ్దామని రిటర్న్ బయలుదేరామనమాట. లోకల్‌గా బ్రేక్‌ఫాస్ట్ ఎక్కడ బావుంటుంది అంటే కార్ డ్రైవర్ ఒక ప్లేస్‌లో ఆపాడు. అక్కడ తినేసి ఇంక నాసిక్ బయలుదేరిపోయాము. మనకి ఈ ప్యాకేజ్‌లో 3 ప్లేసెస్ చెప్పారు గదా! ఫస్ట్ త్రయంబకేశ్వర్ చూపిస్తారు. నెక్స్ట్ నాసిక్ చూపిస్తారు. ఇంకొక ప్లేసు ముక్తిధాము. మేమైతే ముక్తిధామ్ చూడలేదు. ఇప్పుడు నాసిక్కొచ్చాము. నాసిక్కొచ్చాము. ఇక్కడ మనకి గోదావరి మనకి చూస్తున్నారు గదా! పారుతుంది గదా! ఇది గోదావరి నది అనమాట. మాతో పాటొచ్చిన కార్ డ్రైవరు ఇక్కడ కార్ సైడ్ పార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఆటో వాళ్ళుంటారు. వాళ్ళు మీకు లోకల్ ప్లేసెస్ చూపిస్తారు అని చెప్పారు. మేము మనకేం తెలీదు గదండీ కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు. వాళ్ళు చెప్పినట్టు సరే అని తలూపుకుంటా పోయామనమాట. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఆటో అతను ఇక్కడ మీకు 9 ప్లేసెస్ చూపిస్తాము. ఇవన్నీ చూపిచ్చాలి అంటే ఒక గంటన్నర టైం పడుతుంది. ఒక 600 మాకు పే చేయండి అనన్నారు. మేము బేరమాడదామని ఎంత అడిగినా సరే కాదండి ఇక్కడ యూనియన్‌కి 600 ప్రతి ఆటోకి మీరది కంపల్సరీ కట్టాల్సిందే అని చెప్పాడు. మనకి తెలియని ప్లేస్‌లో వాళ్ళేది చెప్తే అదే కరెక్ట్ అనమాట. ఇది ఇంకొక రకమైన మోసం అనమాట. ఆటోలో మనం గోదావరికి ఈ ఒడ్డునున్నాం కదా! బ్రిడ్జ్ దాటుకొని అటువైపుకి తీసుకెళ్ళి ఫస్ట్ సీతామాత గుడి అని చూపిచ్చాడు ఒకటి. తీరా లోపలికెళ్తే గుడిలో ఏమీ లేదు. అంతా ఖాళీ ప్లేస్ అనమాట. అమ్మవారి విగ్రహం కూడా లేదు. జస్ట్ పటాలేవో పెట్టున్నారు. ఆపోజిట్‌లోనే హనుమాన్ టెంపుల్ చూపిచ్చాడు. కాఠయ మారుతి అన్నమాట ఈ టెంపుల్ పేరు. ఇక్కడ స్వామి 11.5 ఫీట్ ఉంటారు. ఈ స్వామి రామునికి హెల్ప్ చేయడం కోసం ఇక్కడ వెలిసారంట. ఒకసారి స్వామికి సింధూరం అలంకరించాలి అంటే 7.5 కిలోల సింధూరం అవసరపడుతుందంట. అనుకోకుండా మంచి దర్శనం ఇదైతే. అసలు అక్కడ ఫస్ట్ సీతామాతను చూసినప్పుడు అక్కడ ఏం లేదు కదా! ఇక్కడ కూడా ఏముండదన్న ఫీలింగ్‌లో లోపలికెళ్ళాం కానీ, హనుమంతుడిని చూసిన తర్వాత చాలా చాలా బా అనిపిచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కేసి ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళాడు. ఇక్కడ సీతా గుహ, అలానే మనకి రావణాసురుడు అమ్మవారిని అపహరించిన ప్లేస్ అని చెప్పి అదొక ప్లేస్ చూపిచ్చాడు. ఇక్కడ పంచవటి. ఈ పంచవటిలో మెయిన్ ఏంటంటే 5 చెట్లు ఉన్నాయి కదా! బయట చూపిచ్చాను కదా! 5 చెట్లు. ఈ 5 చెట్లు నేమే పంచవటి అన్నమాట. ఇక్కడే రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించిన ప్లేస్ అని చెప్తున్నారు. అలానే ఈ ప్లేసెస్‌లోనే లక్ష్మణుడు శూర్పణఖకి ముక్కు చెవులు కోసిన ప్లేస్ ఉందని చెప్పారు ఇంకొకటి. అలానే సీతమ్మ వారి గుహ ఉంది మెయిన్‌గా. ఇప్పుడైతే అండర్ కన్‌స్ట్రక్షన్ రెనోవేషన్‌లో ఉంది. అందుకని అది క్లోజ్ చేశారు. అక్కడి నుంచి బయటకొచ్చిన తర్వాత కాలారాం టెంపుల్ అని చెప్పి రాముడి టెంపుల్. చాలా చాలా అందంగా ఉందండి టెంపుల్. లోపల రాముడు కూడా చాలా బాగున్నాడసలు. భద్రాచలంలో ఎలా అయితే రాముల వారిని ఎలా చూస్తామో కొండ మీద గుడిలో రాముల వారుంటారు. కింద గోదావరి నది ప్రవహిస్తా ఉండిద్ది కదా! సేమ్ అలాంటి ఫీలింగే అనమాట ఇది. అప్పుడు మాతో ఆటో అతనన్నాడు, "భద్రాచలం ఫీల్ అయ్యేదంతా తులసీదాస్ రామాయణము. ఇదంతా వాల్మీకి రామాయణం కదా!" అని 2 రకాలుగా ఉండిద్ది అనని చెప్పాడతను. ఏదైనా కానీ సేమ్ అలానే అనమాట. భద్రాచలంలో అయితే స్వామి కింద గోదావరి. ఇక్కడ కూడా అంతే. రాముల వారు పక్కన గోదావరి అనమాట. ఈ ప్లేస్ చూసిన తర్వాత ఈ సంగమం అనమాట. గోదావరి నది, అరుణ, వరుణ అనే 2 నదులు కలిసి ప్రవహిస్తా ఉంటాయి. 9 రకాల ప్లేసెస్ చూపిస్తామని చెప్పి ఆటో అతను అక్కడక్కడే తిప్పేశాడు. ప్లేసెస్ అన్నీ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ రేంజ్‌లోనే ఉంటాయండి. మనం తెలియక ఆటో వాళ్ళు మీకు 9 ప్లేసెస్ చూపిస్తామన్న వెంటనే ఓకే అని ఒప్పుకుంటాం కానీ, ఇవన్నీ చాలా చాలా దగ్గరనమాట. చాలా అంటే చాలా పెద్ద మోసం ఇదైతే. మనకి పుష్కరాలు జరిగినప్పుడు, లేకపోతే కుంభమేళాలు జరిగినప్పుడు ఇక్కడ చాలా స్పెషల్ ప్లేస్ అనమాట ఇది. చాలా చాలా మంది జనమున్నారు. అబ్బా! అసలెంత మురికిగా ఉందోనండి. కొంచెం అంటే కొంచెం కూడా నీట్‌గా లేదు. అసలు చూడండి ఎంతమంది జనం ఉన్నారో. అయితే ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత అతను చెప్పిన ప్లేసెస్‌లో 7 ప్లేసెస్ ఇంతటితో కంప్లీట్ అయినాయి. ఇంకో 2 ప్లేసెస్ అనమాట. బయట అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ ఒకటి శివుడిది. ఇంకొక టెంపుల్. అవి 2 చూపిచ్చాడు. ఇంకివే 9 ప్లేసెస్. ఈ ప్లేస్ త్రివేణి సంగమం. అరుణ, వరుణ, గోదావరి నదుల సంగమం అనమాట. బ్రిడ్జ్ దాటి అవతలకెళ్తే ఇందాక మనం కార్ పార్క్ చేసిన ప్లేస్ వస్తుందనమాట. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ కార్ దగ్గరికెళ్ళిపోయి ముక్తిధామ్ చూద్దాం అనుకుని కూడా ఈవినింగ్ మళ్ళీ ట్రైన్‌కి లేట్ అవుతుందేమో మేము వెళ్ళేసరికి షిరిడీ అనేసి ఇంక షిరిడీ వెళ్ళిపోయాము. ముక్తిధామ్ అయితే చూడలేదు. చూసుంటే బాగుండేది అని తర్వాత అనిపించింది. షిరిడీలో కూడా మా దగ్గర చెప్పులు పెట్టుకోండి అంటారు. కానీ తీరా అక్కడికి వెళ్ళి చెప్పులు పెట్టుకుంటాము అంటే చెప్పులైతే ఫ్రీగా పెట్టుకోండి. కానీ ఏదన్నా వస్తువు కొనుక్కోండి. లైక్
స్వామివారికి ఒక పూలదండ గానీ, లేకపోతే ప్రసాదం కానీ, స్వామివారికి వేసే శాలువా కానీ ఏదైనా తీసుకుంటేనే చెప్పులు పెట్టుకోవడానికి అనుమతిస్తారనమాట. లేకపోతే లేదు. ఆ షాపుల వాళ్ళు కూడా మన చుట్టూనే ఉంటారు. మనం చెప్పులు పెట్టుకునేంత వరకు మన చుట్టూనే ఉండి తిరిగి చెప్పులు పెట్టుకునేదాకా అసలు వదిలిపెట్టరనమాట. ఇంకా అలా ఒక షాప్‌లో చెప్పులు పెట్టాము. చెప్పులతో పాటు మా సెల్ ఫోన్స్ కూడా అక్కడే పెట్టేసుకున్నామనమాట. పెట్టేసుకున్న తర్వాత అతను ఇంకా స్వామివారికి దండ తీసుకోండి, అలానే ప్రసాదం తీసుకోండి అని మాకు రూ. 1000కి లిటరల్‌గా అది దాన్ని అంటగట్టడం అంటారనమాట. మాకు ఇచ్చేసాడు, మీరు తీసుకోవాల్సిందే అని. మేము బేరమాడితే 750కి చేశాడు. ఇంకా అవి తీసుకొని టెంపుల్‌లోకెళ్ళి దర్శనం చేసుకొనొచ్చాము. అలా మా షిరిడి, త్రయంబకేశ్వర్, నాసిక్ ట్రిప్ అయితే జరిగింది. సెకండ్ డే అయితే ఇలా జరిగిందనమాట. ఇంకా అక్కడి నుంచి మేము హైదరాబాద్ రిటర్న్ అయిపోయాము.